పంచరామాల సుప్రసిద్ధమైన అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తుడిపై పూజారి దాడి చేసిన సంఘటన పుణ్యక్షేత్రమైన అమరావతిలో నెలకొంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన భక్తుడు గురువ బాబు శివాలయంలో పరమేశ్వరుడి దర్శనం కోసం మా గుడిలోకి వచ్చారు. ఆ సమయంలో పూజారులు ఎవరూ లేకపోవడంతో గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వెనుతిరిగి వస్తుండగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి తాగుతావురా అంటూ దుర్భాషలాడి కర్రతో తనపై దాడి చేశారని గురువబాబు తెలిపారు. విషయం ఆలయ కార్యదర్శి గోపికి తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆయన తెలిపారు. భక్తులను ప్రేమగా చూడవలసిన పూజారి రౌడీలా దౌర్జన్యం చేయడంపై గురువబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెంట్ శాఖ అధికారులు పూజారిపై తగు చర్యలు తీసుకోవాలని గురువబాబును కోరారు. నా పేరు గురువబాబు అండి. నేను దర్శనార్థము ఇక్కడ అమరావతికి వచ్చాను. నేను దర్శనం కోసం గర్భగుడిలోకి పోయి నేను గర్భగుడిలోకి పోతున్నప్పుడు అక్కడ ఎవరు లేరండి. అక్కడ ఎవరు లేకపోయేసరికి నేను దర్శనం చేసుకుందామని చెప్పేసి అక్కడ పూజారి వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరో తెలియదు నాకు. నేను అక్కడ ఎవరు లేరు కాబట్టి సరే నేను దర్శనార్థం వచ్చాను, నాకు దర్శనం బాగా జరగాలని చెప్పేసి గర్భగుడిలోకి పోయాను. గర్భగుడిలోకి పోవాలనేటువంటి విషయం నాకు తెలియదండి. ఆ విషయం చెప్పకుండా నేను గర్భగుడిలో పోయి దండం పెట్టుకుంటుంటే స్వామి ఒక అతను వచ్చి నన్ను లంబీ కూడా కానీ తిట్టమే కాకుండా చంపకేసి కొట్టాడు. గర్భగుడిలో నుండి బయటకు వచ్చాక ఎందుకు కొడుతున్నారండి, ఎందుకు తెలియదు అని చెప్పి ఇప్పుడు అది తప్పు అని చెప్తే తప్పు అని చెప్పాలి, లేదా అది దానికి తగ్గట్టు ఏదైనా పరిష్కారం చెప్పాలి. మీరు ఎందుకు అట్లా కొడుతున్నారని చెప్పి అడుగుతున్నా కానీ మళ్ళీ కొట్టాడు, మళ్ళీ చంపకేసి కొట్టాడండి. ఆ కొట్టడంతో పాటు నేను మీరు ఎందుకు కొట్టారు, అసలు పూజారా, ఎందుకు ఇట్లా కొడుతున్నారు, పూజారేనా అని ప్రశ్నించడంతో పాటు ఎవరో కుర్రాడు లోపల ఉంటే ఆ కుర్రాడితోటి కర్ర తెప్పించుకొని మరెల్లా కొట్టాడండి. దెబ్బలు బాగా అసలుకి ఇక్కడ తగిలింది. ఇక్కడ 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 రక్తం వచ్చేటట్టు కొట్టాడు. అదేవిధంగా అసలుకి పూజారి అనేటువంటి వ్యక్తులు ఇట్లా చేయడం చాలా బాధాకరం. ఇక్కడ కొట్టాడు, ఇక్కడ అసలుకి దెబ్బలు తగిలేటట్టు ఇక్కడ బాగా వాసింది, కింద మోకాలు కూడా బాగా వస్తుంది, బాగా కొట్టాడండి. నేను దాని గురించి అడుగుతున్నా కానీ కొట్టాడు. కర్ర తీసుకొని మరి చాలా అసలుకి పూజారి అనే పదానికి వ్యతిరేకంగా అసలుకి చాలా రౌడీలాగా బిహేవ్ చేసి కొట్టాడండి. నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. దానికి సంబంధించి ఈఓ గారి కోసం వెయిట్ చేశాను చాలాసేపు. ఈఓ గారు లేడు, సెక్యూరిటీ లేదు. పూజారులు కొంతమంది బయట ఉన్న ఒకళ్ళిద్దరు అతన్ని సమర్థించారే కానీ నాకు ఎవరు దాన్ని పరిష్కరించే విధంగా ప్రవర్తించలేదు. కుర్రాడు కూడా నన్ను కొట్టేటప్పుడు ఆ లోపల కుర్రాడు కూడా నన్ను చేతులు పట్టుకున్నాడు. అతను కొడుతుంటే దాన్ని ఖండించకుండా చాలా బాధాకరం అనిపిస్తుంది. తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.